ఇక్కడ చూసుకుంటే ఒక సార్ ఉన్నారు. సో, ఆల్మోస్ట్ చాలా వరకు బుక్స్ అయితే కొన్నారు. సో, వాళ్ళనే అడిగి ఇంకా 2 మాట్లాడదాం. పుస్తకాలు కావాలని వెతుకుతున్నా. ఏం బుక్స్ ఒకటి 'యజ్ఞం కాశీపట్నం రామారావు', 'మిథునం శ్రీరమణ' కథలు. ఈ 2 పుస్తకాలు ఇంకా దొరకలేదు. ఒక 2 చోట్ల స్టాక్ అయిపోయినాయి అన్నారు. దానికోసం ప్రతి స్టార్లో వెతుక్కుంటూ వస్తున్నా. మా చిన్న బాబు అమెరికాలో ఉంటాడు. అతను 10 పుస్తకాలు లిస్ట్ పంపించాడు. మనవరాళ్ళ కోసం చందమామ కథలు కావాలని, ఇంకా రంగులు బొమ్మలు ఉండాలి అన్నారు. అన్నీ కొన్నాను, అన్నీ తీసుకున్నాను. ఆంధ్రకు సాహిత్యం ఇది సమగ్ర ఆంధ్ర సాహిత్యము ఇవి 4 సంపుటాలు ఇచ్చిన 10 పుస్తకాలు అన్ని దొరికినాయి. 2 దొరకలేదు. కాశీపట్నం రామారావు 'యజ్ఞమును', 'శ్రీరమణ మిథునం'. సో, ఇవన్నీ తీసుకొని ఇటు అమెరికాకు పంపిస్తారా బుక్స్? ఇవి అమెరికా పంపిస్తా. వెళ్ళినప్పుడల్లా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా పంపిస్తాం. అక్కడే ఉంటాడు. బాబు వచ్చినప్పుడు కూడా నేను కూడా ఇంట్లో గ్రంథాలయం మెయింటైన్ చేస్తాను. నా దగ్గర 2000 పుస్తకాలు ఉన్నాయి మా ఇంట్లో. మా పిల్లలు వాళ్ళ పక్క వాళ్ళు వచ్చి మా కాలనీ వాళ్ళకి వచ్చి చదువుకోమని చెప్తాను. నేను ఇంట్లో మెయింటైన్. నాకు బాల్యం నుండి సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్. 2010లో రిటైర్డ్ అయినాక కథలు రాయడం మొదలుపెట్టా. ఇప్పటివరకు 250 కథలు పబ్లిష్ అయినాయి. ఈనాడులో, ఆంధ్రజ్యోతులు అన్నిట్లో వచ్చినాయి. ప్రతి తర్వాత నవలలు. ఇప్పుడు ఇంకా అచ్చంగా తెలుగు దాంట్లో నవల వస్తుంది కంటిన్యూస్గా. 5 నవలలు రాశాను మొత్తము. నా జీవిత చరిత్ర రాశాను. నా పుస్తకం మీద కూడా ధర అమూల్యం అని రాస్తా. ఉచితంగా పంపిస్తా. వాళ్ళ అడ్రస్ చిరునామా ఇస్తే చాలు. మీరు ఒక గ్రంథాలయం మెయింటైన్ చేస్తున్నా అన్నారు కదా మీరు. సో, ఎక్కడ అడ్రస్ చెప్పండి, అంటే ఎవరైనా వ్యూవర్స్ చూసిన రావాలంటే. కుకట్ జేఎన్టీ బస్ స్టాప్ తర్వాత నెక్స్ట్ బస్ స్టాపే. ఓకే. ఇంట్లో నేను 2 అల్మారస్లో పెట్టుకున్నాను. మా అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకుంటే నా ఇంట్లోనే పెట్టాను నేను. వాళ్ళు ఇంకా ప్లేస్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. వాళ్ళు బాబా మీరు ఇంటికి కూడా తీసుకెళ్ళి చదవండి, మీ పేరు రాయండి, ఏ పుస్తకం తీసుకోబోతున్నా సీరియల్ నెంబర్ తీసుకోండి, మళ్ళీ మీరు ఖర్చు పెట్టండి. అంతా వాళ్ళ మీద నమ్మకమే. మనం ఏదో నిగరాని చేయాలి కదా, అట్లా మంచి పద్ధతి కాదు కదా. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. మా కాలనీలో నేను అదే మెయింటైన్ చేస్తున్నా. ప్రెసెంట్ ఉన్న యూత్ ఎవరు కూడా బుక్స్ అసలు చదవట్లేరు. సో, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? బుక్స్ తప్పనిసరిగా చదవాలి. చదివితే ఏంటంటే లోక జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మనకు సెల్ ఫోన్ అసలే మంచిది కాదు అంటలేదు నేను. టెక్నాలజీ ఎంతవరకు వాడుకోవాలనో అంతే వాడుకోవాలి. కానీ పుస్తకంలో వివిధ రచయితల మెంటాలిటీస్ చదివితే దాంతో ఏమైందంటే లోక జ్ఞానం, తల్లిదండ్రులతో ఎట్లా మెదలాలి, ఫ్రెండ్స్తో ఎట్లా మెదలాలి, లోకంలో మనం ఎట్లా ప్రవర్తించాలి అనేది బుక్స్ చదివితేనే వస్తుందని నా ఐడియా. కెనడీ గ్లోబల్ స్కూల్ బాచుపల్లి మాది. ఐఎమ్ ద లైబ్రరీన్ దేర్. ఎవ్రీ ఇయర్ బుక్ ఫేర్కి వస్తాం మేము. ఎవ్రీ ఇయర్ ఏంటంటే మాకు ఒక బడ్జెట్ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మన బడ్జెట్ మాకు 2 లైబ్రరీస్ ఉన్నాయి. ఒక వచ్చేసి కేంబ్రిడ్జ్ లైబ్రరీ, ఒకటేమో సిబిఎస్ఈ లైబ్రరీ. దానికి వచ్చేసి ఒక లైబ్రరీకి ఎంత అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ కేటాయించి ఈ బుక్ ఫేర్కి వచ్చేసి ఎవ్రీ ఇయర్ మాకు కావాల్సిన బుక్స్ ముందుగా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. అందులో రేట్లు కూడా వేసుకుంటాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ మొత్తం అన్నిట్లు ఎక్కడ తక్కువ ఉంటుందో రేట్లు వేసుకొని వస్తాం. వచ్చేసి ఇక్కడ ఎంత డిస్కౌంట్ ఇస్తారు, ఎంత తక్కువలో వస్తుంది అని చెప్పి బుక్స్ మొత్తం తీసుకొని ఆల్మోస్ట్ 70,000 బడ్జెట్ మాది ఎవ్రీ ఇయర్. అట్లా వచ్చేసి రేట్లని చెక్ చేసుకొని నిదానంగా ఎన్ని బుక్స్ కావాలి మొత్తం ఒక వెహికల్ తీసుకొని వెళ్తాం. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా వస్తాం అనమాట. లైబ్రరీలో వాళ్ళ లైబ్రరీకి రావాలి, బుక్ చదవాలి, దాని మీద వాళ్ళ రివ్యూ రాయాలి. కంపల్సరీ ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తాం. ఎవ్రీ వీక్ మాకు ప్రిన్సిపల్ చెకింగ్ ఉంటుంది. మళ్ళీ దాని మీద ఒక పిల్లవాడు ఆ బుక్ చదివినప్పుడు వాడి అభిప్రాయం ఆ బుక్ మీద ఏంటి, ఇది మంచిదా కాదా, లేకపోతే దీనివల్ల ఏమి నేర్చుకున్నావు నువ్వు, దాంట్లో ఇంకేమన్నా ఆధార్ తప్పు రాశాడా, ఇంకేమన్నా, అది కంపల్సరీగా వాళ్ళు ఏంటంటే దాంట్లో ఒక రివ్యూ రాస్తారు. మా లైబ్రరీలో, మా స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీగా లైబ్రరీకి రావాలి, చదవాలి, బుక్ రివ్యూ రాయాలి. కంపల్సరీ ఎవ్రీ వీక్ 1 పీరియడ్ కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి. ఆ వీక్లో ఏం బుక్ చదివాడని నెక్స్ట్ వీక్ దాంట్లో రాయాలి మొత్తం.